హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ్ కిచెన్. నేను మీ సునీత. జీర్ణశక్తిని పెంచి గుండె, లివర్ ఆరోగ్యంగా పనిచేయడానికి, మలబద్ధకాన్ని పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బార్లీ గింజలతో బార్లీ కర్డ్ రైస్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 1 కప్పు బార్లీ గింజలను తీసుకుని గిన్నెలోకి వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఏ కప్పుతో బార్లీ గింజలు తీసుకుంటామో అదే కప్పుతో 1కి 3 కప్పుల చొప్పున నీళ్లు పోసి 2-3 గంటలు నాననివ్వాలి. ఇలా నానిన బార్లీ గింజల్లోని నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసి ఈ గింజలను మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా 2-3 పల్స్ ఇచ్చి మాత్రమే మిక్సీ పెట్టి తీసుకోండి. కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి. మిక్సీ పెట్టకపోయినా గింజలను అలాగే వేసేసుకోవచ్చండి. పక్కకు పెట్టుకున్న నీళ్లను ఇందులో పోసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ రానివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసేసుకుని దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. బార్లీ గింజలు బాగా ఉడికిపోతాయి, వాటర్ కూడా ఏమీ ఉండదు. ఒకవేళ కొద్దిగా ఉన్నా పర్లేదు, స్టవ్ పైన పెట్టేసి 2-3 నిమిషాలు ఉంచితే ఎగిరిపోతాయి. బార్లీ గింజలు కొలుచుకున్న కప్పుతోనే 2 లేదా 2.5 కప్పుల పెరుగును బాగా మిక్స్ చేసుకుని ఈ బార్లీ గింజల్లో వేసి కలుపుకోవాలి. ఈ రెండింటిని కలిసేలా బాగా కలిపేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. బార్లీ గింజలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోండి. 2 పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసి 2 స్పూన్లు వచ్చేటట్టు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేసుకుని 2 ఎండుమిర్చీలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ తాలింపు కాస్త వేగింది అనుకోగానే 1 స్పూన్ అల్లం ముక్కలు, 1/2 స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తాలింపుని వేసి కలిపేసుకుంటే చాలు. ఇంతేనండి, బార్లీ గింజల కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. కొద్దిగా ఊరగాయ, ఉల్లిపాయ ముక్కతో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.